వెల్కమ్ టు ఆరు షెడ్యూల్ జోన్. సో మరి ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో రాబోతున్నటువంటి భారీ నోటిఫికేషన్ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి దీనికి సంబంధించి వేకెన్సీస్ అనేటువంటి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూడడం జరిగింది. దాంతోపాటుగా ఇటీవల మనకు చైర్మన్గా ఎవరైతే వచ్చారో ఆర్టీసీకి సంబంధించి వారు కూడా అతి త్వరలో ఈ యొక్క వేకెన్సీస్ అయితే నింపడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేశామని చెప్పి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి ఒక్క స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగాన్ని కూడా నింపేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీంతోపాటుగా గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా దీన్ని ధృవీకరించడం జరిగింది. దీని అన్ని కారణాల దృష్ట్యా మనకు రాబోతున్నటువంటి భారీ నోటిఫికేషన్స్లో ఒక పెద్ద నోటిఫికేషన్ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన నోటిఫికేషన్. దాదాపుగా 18 రకాల కేటగిరీలు అయితే ఇందులో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా సాధారణ డిగ్రీ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఒక మంచి హోదా పరంగా చూసుకున్నప్పుడు మంచి ఉద్యోగం ఏంటి అని చూసుకున్నట్లయితే ట్రాఫిక్ సూపర్వైజర్ జాబ్. ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ఉద్యోగానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సిలబస్ ఏముంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పే ముందు ఆరు షెడ్యూల్ జోన్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ రానున్నటువంటి జాబ్ క్యాలెండర్ను బేస్ చేసుకొని ఇంటిగ్రేటెడ్ కంబైన్డ్గా మనం ఒక ప్రోగ్రామ్ని మెంటార్షిప్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసాం. మీకు ఏ రోజు ఏం చదవాలని షెడ్యూల్ ఇచ్చి, షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ ఇచ్చి, మెటీరియల్కి అనుగుణంగా క్లాసులు ఇచ్చి, క్లాసులకు అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి, టెస్ట్ అయిన తర్వాత మార్క్స్ మీకు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు దగ్గరుండి ఒక చిన్న పిల్లల్ని చదివించే విధంగా చదివిస్తూ రోజు టెస్టులు పెడుతూ మీ ప్రోగ్రెస్ మీకు తెలియజేస్తూ ద బెస్ట్ ప్రోగ్రామ్ మనం అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్. దీని యొక్క వ్యాలిడిటీ 2 years ఉంటుంది. అదేవిధంగా ఫీజు 2000 ఉంటుంది. బ్యాచ్ వెరీ సూన్ మనకి స్టార్ట్ అవ్వబోతుంది. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి. ఇంట్రెస్ట్ లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు. ఎవరైతే పార్ట్ టైం ఎంప్లాయీస్, ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, లేదా హోమ్ మేకర్స్ మహిళలు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ద బెస్ట్ గైడెన్స్ ప్రోగ్రామ్ మెంటార్షిప్ అనమాట. 2 years వరకు కంప్లీట్ కోర్స్ A to Z క్లాసెస్ కానీ, మెటీరియల్ కానీ, షెడ్యూల్ కానీ, అదేవిధంగా మిడ్ బ్యాంక్స్ కానీ, టెస్ట్ సిరీస్లు కానీ అన్నీ కూడా మీకు ఈ ప్రోగ్రాంలో అందుతాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి మీరు మాతో ట్రావెల్ చేసి 100% గ్యారంటీగా ఈ జాబ్ క్యాలెండర్లో ఒక జాబ్ కొట్టాలనేటువంటి ఆసక్తి మీకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కొత్త బ్యాచ్ యొక్క వివరాలు తెలుసుకుని కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఆసక్తి లేని వారు దయచేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు. సో మరి ఇక్కడ ట్రాఫిక్ సూపర్వైజర్ ఉద్యోగానికి సంబంధించినటువంటి అంశాలు కనుక చూసుకుంటే ఇది సాధారణ డిగ్రీ. అంటే క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకుంటే డిగ్రీ అండి. ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, సాధారణ డిగ్రీ మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఈ డిగ్రీలో మీకు బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. డిగ్రీ అంటే డిగ్రీనే కాదు, బీటెక్ బీటెక్ వాళ్ళు కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారనమాట. అంటే మీకు మార్క్స్తో సంబంధం లేదు, అదేవిధంగా కంటిన్యూటీ అవసరం లేదు, డిస్టెన్స్ మోడ్లో చేసినా పర్వాలేదు. ఫైనల్గా మీకు ఒక డిగ్రీ అనేటువంటిది ఉండాలి. వయో పరిమితి చూసుకున్నట్లయితే మనకి 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలు, అంటే యాక్చువల్గా 42 రీసెంట్గా పెంచడం జరిగింది. మరి అది ఉంచుతారు లేదని 44 సంవత్సరాలని చెప్పుకోవచ్చు ఎవరికి జనరల్ ఆస్పిరెంట్స్కి. అదే మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, దాంతోపాటుగా మనకి ఎవరైతే ఈ యొక్క ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉందో వాడికి, ఓసీలో ఉన్న వారికి, వాళ్ళకైతే మరొక 5 సంవత్సరాల సడలింపు అనేటువంటిది ఉంటుందన్నమాట. సో మరి ఇది వయో పరిమితికి సంబంధించినటువంటి సత్యం. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని చూసుకుంటే ప్రీవియస్గా ఈ నోటిఫికేషన్ మనకి 2018లో ఈ నోటిఫికేషన్ అయితే పడడం జరిగింది. 2018లో ప్రీవియస్ నోటిఫికేషన్ అయితే పడిందనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. రిటన్ ఎగ్జామ్ ఉంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత మనకి మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. రిటన్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఈ 3 ప్రాసెస్ ద్వారా మనకి సెలక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూస్ అనేటువంటివి ఉండవు. అదేవిధంగా మనకి ఈ 3 ప్రాసెస్లో సెలెక్ట్ చేసుకుంటారు. మరి జాబ్ మనకి త్వరలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి అసలు సిలబస్ ఏముంటుంది అనేది చూసుకోవాలంటే ఇక్కడ సిలబస్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుందండి. 200కి ఒకే ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. 200 మార్క్స్కి ప్రీవియస్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉండవు. ఈ ఎగ్జామ్కి నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉండవు. మరి ఏ అంశానికి ఎంత ప్రాధాన్యత ఉంది అని చూసుకుంటే ఇక్కడ మనకి రీజనింగ్ అండి. రీజనింగ్కి 60 ప్రశ్నలు ఉంటాయి, 60 మార్కులు అయితే ఇస్తారు. ఇందులో మనకి కోడింగ్, డీకోడింగ్, అనాలజీ, ఆడ్ మ్యాన్ అవుట్, అదేవిధంగా వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఏవైతే రెగ్యులర్ సిలబస్ ఉంటుందో రీజనింగ్కి సంబంధించి అదే సిలబస్ అయితే ఉంటుంది. ఇక 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ వెయిటేజ్ ఎవరికి అంటే ఇంగ్లీష్ చూసుకుంటే జనరల్ గ్రామర్ అంటే 10th క్లాస్ స్టాండర్డ్లో మనకి ఏదైతే ఉంటుందో మనకి ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, అదేవిధంగా ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్,
అదేవిధంగా ఏవైతే మనకు కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్, ఎస్ఏ రైటింగ్, ప్రెస్ఏ రైటింగ్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అయితే ఉంటాయి ఇంగ్లీష్కి సంబంధించి. ఇక మూడవ అంశం చూసుకుంటే జీకే ఆర్ అండ్ సిఏ, అంటే జనరల్ నాలెడ్జ్ సిఏకి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ వేరు, జనరల్ స్టడీస్ వేరు. అంటే మనం జనరల్గా గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ ఎగ్జామ్స్లో మనకి గ్రూప్ 4కి సంబంధించి జనరల్ స్టడీస్ చదువుతుంటాం. కానీ ఇక్కడ జీకే, జనరల్ నాలెడ్జ్ చదవాల్సి ఉంటుంది అనమాట. జనరల్ నాలెడ్జ్ అంటే స్టాండర్డ్ జీకే, మనకి ఇట్లా ఏవైతే మొదటి వారు లేదంటే డేట్స్ ఇట్లాంటి వివరాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించినటువంటి పార్ట్ అయితే మనం జీకే చదవాల్సి ఉంటుంది. 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇక అర్థమెటిక్కి సంబంధించి చూసుకుంటే 40 క్వశ్చన్స్ 40 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 40 క్వశ్చన్స్ ఉంటాయి. అర్థమెటిక్కి సంబంధించి మనకి చూసుకుంటే టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ ఏవైతే ఉంటాయో మనకి సింప్లిఫికేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇలాంటి ట్రైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇవి రెగ్యులర్గా ఉండేటువంటి సిలబస్సే మనకి అర్థమెటిక్ కూడా ఉంటుందన్నమాట. బట్ ప్రీవియస్ 2017 or 18లో జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్లో 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్కి సంబంధించి మనకి ఏ అంశం ఇచ్చారంటే సూపర్వైజర్ ఎబిలిటీస్ అనేటువంటివి 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. సూపర్వైజర్ ఎబిలిటీస్ అనమాట. సో ఈ సూపర్వైజర్ ఎబిలిటీకి సంబంధించి అతి త్వరలో మనం మెటీరియల్ కూడా రిలీజ్ చేయబోతున్నాము. కాబట్టి సూపర్వైజర్ ఎబిలిటీకి సంబంధించి 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్, మొత్తం టైం చూసుకుంటే 180 మినిట్స్, అంటే మనకి 3 గంటల సమయంలో 200 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఎక్కడ కూడా మనం నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉండవు. బట్ ఉన్నటువంటి ఉద్యోగాల్లో మనకి ఏదైతే 7,540 ఉద్యోగాలు ఉన్నాయో వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్, అంటే మనకి ఆఫీసర్ కేటగిరీ జాబ్స్గా ఆర్టీసీలో మనకి చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇది ద బెస్ట్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ప్రిపరేషన్ అనేటువంటిది నోటిఫికేషన్లు వచ్చాక మొదలుపెట్టేటువంటి వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ అయినట్టుగా చరిత్రలో లేదనమాట. అది రేర్, ఎప్పుడే అదృష్టం కలిసి వచ్చి తప్ప వాళ్ళు ఎవరు నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ మొదలెట్టేవాళ్ళు. నిజమైనటువంటి సక్సెస్ సాధించినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 2 years టైం అనేటువంటిది పెట్టుకోవడం, నోటిఫికేషన్స్ వస్తాయని బలంగా నమ్మి దానికి అనుగుణంగా ప్రిపరేషన్ అనేటువంటిది వేసుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు. నోటిఫికేషన్ వచ్చాక వెంటనే అందిపుచ్చుకుంటారు. నోటిఫికేషన్ వచ్చాక నిజమైన ఆస్పిరెంట్ రివిజన్ చేస్తాడు. నోటిఫికేషన్ వచ్చాక ఎవరైతే ప్రిపేర్ అవుతున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అనుకుంటారో, ఆస్పిరెంట్స్ లాగా ఫీల్ అవుతారో, నిజమైన ఆస్పిరెంట్స్ కాదు వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సో సక్సెస్ అయ్యేవాడికి ఫెయిల్ అయ్యేవాడికి డిఫరెన్స్ అదే అనమాట. మీరు ఏ బ్యాచ్లో ఉంటారో డిసైడ్ అయ్యి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. బట్ పార్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తూ వీటిని ప్రిపేర్ అవ్వండి. అంతే తప్ప మొత్తానికి కూర్చోవద్దు. కంప్లీట్గా దీని మీద అయితే ఉండదు. ప్రస్తుతానికైతే నోటిఫికేషన్ వచ్చే వరకు స్లోగా ఒక డైలీ 4 hours 3 hours టైం అనేటువంటిది పెట్టుకొని గ్రాడ్యువల్గా సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకుంటూ స్లోగా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మనం రివిజన్ స్టార్ట్ చేయాలి. మన ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో స్ట్రాటజీ కూడా అదే. ఏవైతే కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయో గ్రూప్స్కి సంబంధించి కానీ వీటికి లేదా కోర్టుకి సంబంధించి వాటిని ముందు మనం స్లోగా కంప్లీట్ చేసుకుంటూ రోజుకి 3 hours 4 hours కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఎడిషనల్ సబ్జెక్ట్స్, ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఇందులో ఏవైతే ఆడుతాయో వాటిని కూడా కంప్లీట్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ వేసుకొని చక్కగా మనం ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో అందులో ఒక జాబ్ని అయితే మనం అందిపుచ్చుకోవడం అనేటువంటిది గ్యారంటీ అనమాట. సో ఈ ప్రోగ్రాంలో మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు A to Z ఇక ఏమీ కొనాల్సిన అవసరం లేదు. బ్లైండ్గా మమ్మల్ని ఫాలో అవుతూ రోజు టెస్టులు రాసుకుంటూ క్లాసులు చూసుకుంటూ మేము ఇచ్చే మెటీరియల్ చదువుకుంటూ రోజుకి 4 గంటలు సమయం ఇస్తే చాలు 100% ఈ జాబ్ క్యాలెండర్లో ఒక జాబ్ మీకు అనేటువంటిది వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే 2000 ఫీజుతో 2 years వ్యాలిడిటీతో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. బ్యాచ్కి 50 మంది మాత్రమే ఉంటారు. బ్యాచ్ త్వరలో తీసిపోతున్నాం. థ్యాంక్ యూ.